ఒక్కసారి ఈ ఆలయాన్ని చూడండి. చుట్టూ పల్లెటూరు, పచ్చటి పొలాల మధ్య ఇలా నిటారుగా నిలబడిన 11 అంతస్తుల గోపురాన్ని చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఇంత అద్భుతమైన ఆలయం ఉందని మీలో చాలా మందికి తెలియదు. ఆలయ గోపురాలు మొత్తం రామాయణం, మహాభారతం, భాగవతం దృశ్యాలనన్నీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి. నిజంగా ఇక్కడ శిల్పాలలో ఉన్న కళను నేను మాటల్లో చెప్పలేను. మీరు స్వయంగా వచ్చి అనుభూతి చెందాల్సిందే. మరి ఇంతటి గొప్ప ఆలయాన్ని ఎన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించారు అని మీరు అనుకుంటున్నారా? నేను అలాగే అనుకున్నాను. కానీ దీనిని ఏ రాజులు కాదు, 2 అన్నదమ్ములు నిర్మించారని, అది కూడా మన స్వాతంత్రం వచ్చాక అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఇక్కడ 2 ప్రధాన గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం 9 అంతస్తులతో 170 అడుగులుగా ఉంటే, దక్షిణ గోపురం 11 అంతస్తులతో 210 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గోపురం పైకి ఎక్కడానికి మరియు దిగడానికి మెట్ల మార్గాలు ఉంటాయి. ప్రతి అంతస్తు పైకి ఎక్కుతూ మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ని పొందొచ్చు. ఇక్కడికొచ్చిన ప్రేమికులు గుడి గోడలపై ఇలా రాయడం నిజంగా చాలా బాధాకరం. దయచేసి ఇలా చేయకండి. ఈ అందమైన గోపురాలతో పాటు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. ఆలయ గర్భగుడి పైన అద్దాల మేడ ఉంటుంది. ఇక్కడ రాముడి పట్టాభిషేకం దృశ్యాలతో పాటు ఇక్కడున్న మిర్రర్స్ తో క్రియేట్ అయిన ఆప్టికల్ ఇల్యూజన్ ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్. ఈ ఆలయం కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ గ్రామంలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయం.